వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. మరోసారి జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దిల్ రాజు పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. గతంలో తిరుమల తిరుపతి వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజాప్రతినిధుల పైన చిన్నచూపు చూస్తారని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. తర్వాత వారి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలో అన్యాయంగా ఎవరైతే రైతుల పొలాలలో లేకపోతే కలుషిత నీరు విడుదల చేస్తారో పెట్రోల్ పోసి నేనే తగలబెడతా ఈ కంపెనీలు అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత ఇప్పుడు దిల్ రాజు పైన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తన సొంత పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనకి ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. సో అయినప్పటికీ దిల్ రాజు కేవలం పైసల మోహం చూసే వ్యక్తి, పేద ప్రజలని పట్టించుకోడు, అసలు చిన్న సినిమాల విషయం జోలికి వెళ్ళడు. ఇక్కడ కేవలం అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఉన్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేయడానికి మాత్రమే దిల్ రాజు రంగంలో దిగారు. అంతేగాని ఒకవేళ చిన్న సినిమాలు ఇదే పరిస్థితిలో ఉంటే వారి గురించి ఒక మాట కూడా మాట్లాడేవారు కాదు. అసలు సంఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఏ రోజు అల్లు అర్జున్ విషయంలో దిల్ రాజు స్పందించడం అనేది జరిగింది. నెక్స్ట్ డే దిల్ రాజు వెళ్ళి అల్లు అర్జున్ ని హత్తుకునే టైం ఉంటుంది, కానీ హాస్పిటల్లో పడి ఉన్నటువంటి బాలుని చూసే టైము అల్లు అర్జున్ విషయంలో దిల్ రాజుకి లేదా అని చెప్పేసి దిల్ రాజు కేవలం ఒక కమర్షియల్ మనిషి తప్పించి పేద ప్రజలకు కావచ్చు, సినిమాలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి కూడా ఏనాడు పట్టించుకోరు. అవసరమైతే మేము ఢిల్లీకి వెళ్లి దిల్ రాజు పైన ఈ విషయం పైన ఫిర్యాదు చేయాలనుకున్నాము, కాకపోతే మా పార్టీలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. సో దిల్ రాజు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడిగా అనిరుద్ రెడ్డికి పేరుంది. సో మరి ఆల్రెడీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా ఫోటోగ్రఫీకి సంబంధించి మంత్రిగా చేస్తున్నారు. సో మంత్రిగా చేసినప్పటికీ అనిరుద్ రెడ్డి గారు ఏ విధంగా దిల్ రాజు పైన ఈ వివాదాస్పద వాక్యాలు ఎక్కడికి వెళ్తాయని చెప్పేసి కూడా చూడాల్సిన విషయం. సో ప్రస్తుతం కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. సో అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడిగా అనిరుద్ రెడ్డి కూడా పేరుంది. సో మరి అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా? అలాగే ఈ విషయం పైన ఏకంగా ఢిల్లీకి కూడా వెళ్తాం, ఎమ్మెల్యేలతో కూడా వెళ్దాం అనుకున్నాము, కొన్ని విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. మరి దిల్ రాజు గారు 4వ తేదీ నాడు సంఘటన జరిగితే మరి ఇప్పటి వరకు మొన్న పరామర్శించడం, దాని గురించి చెప్పడం, వారికి కావాల్సినటువంటి మేము హామీలు ఇచ్చాం, మేము ఆదుకున్నాం, ఇంకా మేము సత్య హరిశ్చంద్రులం, శుద్ధపూసలం అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థిస్తారు? అలాగే దిల్ రాజు పైన కూడా వివిధ రకాలుగా అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో ఎవరు కూడా దిల్ రాజుని సపోర్ట్ చేయరు, కేవలం పెద్ద నిర్మాతలు తప్పించి దిల్ రాజుని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఉందని చెప్పేసి ఆయనని పట్టించుకుంటున్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పిన మాట. మరి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.